హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గీతాంజలి. ఈరోజు మా ఇంట్లో పుదీనా రైస్ అనమాట. సో పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, తగినంత పుదీనా తీసుకోవాలి. పుదీనా రైస్ అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు చెప్పండి. సో పుదీనా తీసుకున్నాక దాంట్లో మేము రాళ్ళుప్పు వేస్తాము, మీరు ఏదైనా వేసుకోవచ్చు. దాంతోపాటు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అవి లైట్గా రెడ్ వచ్చే వరకు కలపాలి. నెక్స్ట్ అందులో తగినంత పసుపు వేసుకోవాలి. ఆనియన్స్కి బాగా పట్టేలా కలపాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అందులో వేసుకొని అవి మగ్గేదాకా కలపాలి. నెక్స్ట్ మనం పుదీనా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని రైస్ వేసుకొని బాగా అది కలిసేలా కలపాలి. మేమైతే ఒక లెమన్ వాడుతున్నాము. సో వేడి వేడి పుదీనా రైస్ రెడీ.